నమస్తే అండి, మీ పేరు? శ్రీనివాస్. శ్రీనివాస్ గారు ఏం చేస్తూ ఉంటారు? నేను బ్యాంక్ మేనేజర్గా చేసి రిటైర్ అయ్యానండి. ఓకే. మన గుంటూరులో ఏది డెవలప్మెంట్ ఎలా ఉంది సార్? చాలా బాగుందండి. ఈ మున్సిపల్ కమిషనర్ గారు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మా చాలా సంవత్సరాలుగా చూడలేదు. కనీసం 20-25 ఏళ్ళు అయిపోయిందో ఇంకెప్పుడైందో తెలియదు. కాలువలు కట్టి చక్కగా డెవలప్ చేస్తున్నారు. ఓకే, టెంపరీగా డిస్టర్బెన్స్ ఉండొచ్చు, బట్ ఇంత డెవలప్ చేస్తున్నారు. రియల్లీ వీఆర్ థ్యాంక్ఫుల్ టు కమిషనర్ గారు. అదేవిధంగా పెమ్మసాని కూడా మినిస్టర్ గారు కూడా చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. గుంటూరుకి అనకూడదు కానీ ఇంతమంది ఎంపీలు పాత రోజుల్లో ఇంతమంది ఉన్నారు, కానీ ఎవరు కూడా గుంటూరు డెవలప్మెంట్ గురించి ఎక్కువ ఆలోచించినట్టుగా అనిపించట్లా. ఈ రోజున ఇన్ని బ్రిడ్జిలు శాంక్షన్ చేయించారు, ఇంత చేస్తున్నారు, చాలా బాగుందండి. డెవలప్మెంట్ గుంటూరుకి చాలా బాగుంది. అదేవిధంగా ఇప్పుడు ఫేజ్ 3 డెవలప్ అవుతుంది. ఇంతకుముందు ఎంతసేపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవటం వల్ల ఉన్న ఊళ్ళోనే ఇరుక్కొని ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ రోజున ఒక 15 ఏళ్ల క్రితం అమరావతి రోడ్ లేనప్పుడు గుంటూరు అంతా ఇరుకుగా ఉండేది. ఇప్పుడు ఈ రోజున స్ప్రెడ్ అయిపోయింది హాయిగా. అదే ఇప్పుడు ఫేజ్ 2 అయిపోయింది, ఫేజ్ 3 స్ప్రెడ్ చేస్తున్నారు. ఒక మెగా సిటీగా డెవలప్ అవడానికి మంచి స్కోప్ కనపడుతుంది ఇప్పుడు. అదండి నా ఒపీనియన్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ మేడం.